భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నీలో ఇరు జట్లు కూడా అద్భుతమైన ఫామ్ను కనబరుస్తూ సెమీస్ చేరాయి. భారత్ జట్టు మంచి విజయాలతో దూసుకుపోగా ఇంగ్లాండ్ జట్టు ఏకంగా గత 5 మ్యాచ్ల్లో వరుసగా గెలిచి తిరుగులేని జోష్లో ఉంది. సూపర్ 8 దశలో భారత్ ఒక ఓటమిని చవిచూసినప్పటికీ సెమీఫైనల్ వంటి కీలక వేదికపై టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆతిథ్య జట్టుగా భారత్కు ఉన్న బలం, ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ సత్తా వెరసి ఈ పోరు ఒక సమరంగా మారబోతోంది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాంఖడే పిచ్ మరియు వాతావరణంపై ఇంగ్లాండ్ జట్టుకు ఉన్న అవగాహన గురించి కూడా కరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ద్వారా తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి పట్టు ఉందని ఆయన గుర్తు చేశాడు. ఈ మైదానంలో ఎలా ఆడాలో, పిచ్ ఏ విధంగా స్పందిస్తుందో తమకు కొత్తేమీ కాదని, అందుకే ప్రత్యర్థి బలాలను చూసి తాము భయపడ్డం లేదని స్పష్టం చేశాడు. వాంఖడేలో గతంలో ఆడిన అనుభవం తమకు కొండంత అండగా నిలుస్తుందని, ఇది మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుందని ఆయన విశ్లేషించాడు. అదే సమయంలో భారత్తో సెమీఫైనల్ ఆడడాన్ని ఒక అద్భుతమైన కలగా ఆయన అభివర్ణించారు. వాంఖడే వంటి ప్రతిష్టాత్మక మైదానంలో వేలాది మంది భారతీయ అభిమానుల మధ్య భారత్ను ఎదుర్కోవడం ఏ ఆటగాడికైనా కెరీర్లో మరచిపోలేని అనుభవమని ఆయన పేర్కొన్నాడు. సుమారు 33,000 మందికి పైగా భారత మద్దతుదారుల కేకల మధ్య ఆడుతున్నప్పుడు ఒత్తిడి సహజమని, అయితే మైదానం గనుక నిశ్శబ్దంగా ఉంటే అది తమ జట్టు పైచేయి సాధిస్తుంది అనడానికి నిదర్శనమని సెటైర్ వేశాడు. భారత అభిమానులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ ప్రాథమిక లక్ష్యమని, 33,000 మందిని సైలెంట్గా ఉంచితే ఇండియాపై పైచేయి సాధించినట్లేనని, అలా చేయగలమని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ వరుసగా 5 విజయాలు సాధించినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఇంకా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయలేదని కరణ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో తాము మెరుగైన ఆటనే ఆడామని, కానీ ఒక పర్ఫెక్ట్ గేమ్ ఆడాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం రాత్రి జరగబోయే ఈ కీలక పోరులో బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాల్లో 100కి 100% రాణించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. సామ్ కరన్ మాటలు 2023 ఫైనల్కు ముందు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాటలను తలపిస్తున్నాయి. మరి సామ్ కరన్ మాటలను ఇండియా ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.